హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే టమాటోస్తో చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవైతే కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. వీటినైతే మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా కూడా పాడవకుండా, టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గకుండా ఇలానే ఉంటాయి. దీనికోసం అయితే ముందుగా ఒక 3 టమాటోస్ని తీసుకొని ఈ మిడిల్ పార్ట్ని అయితే తీసేసుకోండి. తర్వాత వీటినైతే ఇట్లా 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లిక్విడ్ని అయితే ఒక జల్లెడలో వేసి అయితే ఈ విధంగా అనుకోండి. లేకపోతే మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాంట్లోనైనా వేసుకొని ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇందులో ఉన్న వాటర్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది. సో మనకైతే ఈ విధంగా వాటర్ వచ్చాయి. ఈ గుజ్జునైతే ఇప్పుడు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మైదా పిండి, అదేవిధంగా 1 కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. చేసుకొని రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా మీరు తినే కారంని బట్టి కారంని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాముని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే అంతా కలుపుకోండి. మనమైతే ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే అదే సరిపోయింది. మీకు కొంచెం పిండి ఎక్కువగా కలుపుకుంటే మాత్రం మనకు టమాటో వాటర్ అయితే ఉన్నాయి కదా, అవైతే వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత పిండిని అయితే ఈ విధంగా రోల్ చేసుకొని అన్నీ సమానంగా వచ్చేలాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని చపాతీ ముద్దల్లాగా అయితే చేసుకోండి. ఇప్పుడు వీటినైతే పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. అన్నిటిని కూడా ఈ విధంగానే చేసి పెట్టుకోండి. ఇవైతే మనము ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల అయితే అంటుకోవు. ఎందుకంటే పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు అయితే చేసుకున్నాం కదా. చపాతీలను అయితే అన్నిటినైతే ఒకదానిపైన ఒకటైతే ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ విధంగా మంచిగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని వీటినైతే మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ముందే కొంచెం ఘాట్లలాగా పెట్టుకున్నాను. సో పెట్టుకొని మరొకసారి అయితే మంచిగా కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మంచిగా కట్ చేసుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి. ఇవి మనకు తీయడం కూడా చాలా సులువుగా వస్తాయి. ఈ విధంగా అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక్కొక్కటైతే వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. చేసుకొని మంచిగా 2 సైడ్స్ కూడా లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఆయిల్ కూడా ఏమంతా పీల్చవు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ రావడంతోనే తీసేసుకోండి. అలాగే మిగిలినవన్నిటిని కూడా ఈ విధంగానే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇవి పల్చగా ఉన్నాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇవి కూడా మనకు మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. సో అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.